ఇద్దరు ప్రిన్సిపళ్ల మధ్య వివాదం విద్యార్థులకు శాపంగా మారింది. వారి వ్యక్తిగత గొడవలతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీటి పర్యంతమయ్యారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ కేజీబీవీలో వట్పల్లి కేజీబీవీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ రిపోర్ట్. ఇది సంగారెడ్డి జిల్లా ఆందోళన్లోని కస్తూర్బా బాలికల విద్యాలయం. వట్పల్లిలోని మరో కేజీబీవీకి సొంత భవనం లేకపోవడంతో అక్కడ విద్యార్థినులను ఆందోళ్ కేజీబీవీకి మార్చారు. రెండు విద్యాలయాలకు కలిపి ఒకే చోట తాత్కాలికంగా చదువుతో పాటు వసతి కల్పించారు అధికారులు. ఇక్కడ సుమారు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వట్పల్లి కేజీబీవీ విద్యార్థినులకు రూమ్ సౌకర్యం లేక డైనింగ్ హాల్లోనే ఉంటున్నారు. మొదట్లో అంతా సజావుగా సాగినా ఆ తర్వాత మెల్లమెల్లగా ఆందోళ్ వట్పల్లి ప్రిన్సిపాళ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. వీరి వ్యక్తిగత గొడవల కోపాన్ని విద్యార్థులపై చూపిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. హాస్టల్కి వచ్చిన అందరు 2 రోజులు ఉంటున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు. సరే అడ్జస్ట్ చేసుకోండి పంపిస్తాము అని సార్ వాళ్ళు కూడా చెప్పేసాం. అడ్జస్ట్ చేసుకున్నాం. సరే రోజు కట్టేసి సరే మేడం వాళ్ళు అందరూ తప్పు చేస్తే మా పైన వేస్తారు. ఎవరెలా కొట్టారు మిమ్మల్ని? ఏం పేరు? మేడం సార్. ఎట్లా ఉన్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు హాస్టల్లో? ఎందుకోసము? ఇక్కడ కంఫర్ట్ గా లేదు సార్. మాకు ఇంకా చదువు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని రోజులుగా ప్రిన్సిపాళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా సండే రోజు పీక్స్ కు చేరింది. దీంతో విభేదాలు రోడ్డున పడ్డాయి. తమను చిన్నచూపు చూస్తున్నారని వట్పల్లి విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఆందోళ్ ప్రిన్సిపాల్ జ్యోతిక ఇంటికి పంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా వారిని గెంటేయడంతో దాదాపు 200 మంది తమ తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జోగిపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. తమకు వసతులు సరిగా లేవని, భోజనం బాగోలేదని ఆందోళ్ ప్రిన్సిపాల్ తమపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవహారం వీధికెక్కడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విద్యార్థులను తిరిగి విద్యాలయానికి చేర్చారు. తీరు మార్చుకోకుంటే వేటు తప్పదంటూ ఇద్దరు ప్రిన్సిపాళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.